హాయ్ ఫ్రెండ్స్, వెలగపూడి వండర్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది ఎమ్మీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎగ్స్, ఆనియన్స్, చిల్లీస్, కొంచెం గరం మసాలా, అల్లం పేస్ట్. ముందుగా మనం పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎగ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ముందుగానే అన్నీ చాప్ చేసి పెట్టుకున్నా. నేను ఆయిల్ వేడెక్కినట్లుంది. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ వేసుకుందాము. హీట్ అయిన ఆయిల్లో మిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసుకొని బాగా వేయించుకుందాము. బాగా అంటే మరి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకుందాము. ఇందులో కొంచెం జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఇంట్లో ఎగ్స్ ఉంటే, రైస్ వండినది ఉంటే చాలు ఫ్రెండ్స్. చక్కగా పిల్లలకి త్వరగా ప్రిపేర్ చేసేసి పెట్టొచ్చు మనం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇష్టంగా కూడా తింటారు పిల్లలేంటి పెద్దలేంటి. వేడిగా ఈ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఇంకా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్, నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నా ఫ్రెండ్స్. ఉప్పు వచ్చేసి తగినంత, 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. కారం తక్కువ తినేవాళ్ళు మాత్రం తక్కువగా వేసుకోవచ్చు. కాస్త మేము ఎక్కువగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి కాస్త కారం తగ్గించి వేస్తేనే మంచిది. ఈ విధంగా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపి పెట్టాలి. తర్వాత మీకు ఇష్టమైతే ఫ్రెండ్స్ సాస్లు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ ఇలా కూడా చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో సాసెస్ ఉన్నాయి కాబట్టి 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, చిల్లీస్ వేసాను. కారం కూడా ఎక్కువ వేసుకున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి చిల్లీ సాస్. 1 స్పూన్ సోయా సాస్. మీకు ఇష్టమైతేనే ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఎలా వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మరి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ వచ్చేసి నేను 4 ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఎగ్స్ కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోవాలి, స్మెల్ రాకుండా. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కాస్త కలుపుకోవాలి. మనం అటు ఇటు తిరగవేసి చిన్న ముక్కలుగా అయ్యేలాగా రోస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి.
తిప్పుకోవాలి అటు ఇటు. ఇది ఇలా వేసుకున్నప్పుడు స్టవ్ కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎగ్స్ మంచిగా మగ్గనివ్వాలి. నెక్స్ట్ దీనిలో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను, చాలు. కొంచెం కొత్తిమీర. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి వేసిన తర్వాత కూడా చక్కగా కలుపుకోవాలి. మసాలా కూడా ఎగ్కి మొత్తం పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. ఉడికించి పెట్టిన రైస్, వండిన అన్నం తీసుకొని దీంట్లో కలుపుకున్నాను. ఈ రైస్కి ఈ కర్రీ మొత్తం పట్టేలాగా మనం మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకుందాము. తర్వాత సిమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత నిమ్మకాయ పిండుకుందాం. మీరు పులుపు కొంచెం ఎక్కువ తినేవారైతే 1 పిండుకోవచ్చు, లేకపోతే హాఫ్ పిండుకున్నా సరిపోతుంది. తర్వాత మళ్ళీ కలుపుకొని నిమ్మకాయ పిండిన తర్వాత మరి ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. రైస్ మొత్తం ఈ లెమన్ జ్యూస్ కూడా పట్టే విధంగా చక్కగా కలుపుకుందాం. తర్వాత ఫ్రెండ్స్ దీనిని